ఈరోజు ఆర్ఓ ప్లాంట్ మీ అందరి కోసం తీపి నీటిని ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మన పులిపాటి కెనడీ గారిని వారి యొక్క దివ్య సందేశాన్ని మీకు అందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు మన మధ్యకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గన్నవరం శాసనసభ్యులు గారికి శ్రీ దాసరి బాలవర్ధనరావు గారికి, అలాగే ఈ స్కూల్లో చదివి ఈరోజు మరి ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మా ఆత్మీయులు, మా శ్రేయోభిలాషి, మమ్మల్ని ఎల్లవేళలా మంచి స్థితిలో ఉండాలి, మంచి ప్రోగ్రామ్స్ చేయాలి అనేటువంటి ఆశీర్వదించేటువంటి మా అన్నగారు, ఎక్స్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి, అలాగే నిన్నటి దినాన మరి వృత్తిలో ప్రమోషన్ పొంది గుంటూరు కార్పొరేషన్కి డిప్యూటీ కమిషనర్గా అధిరోహించినటువంటి శ్రీ యేసుదాస్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకు, పాత్రికేయులకు, విద్యార్థిని తల్లిదండ్రులకు, గ్రామస్తులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్నారులకు నా ఆశీస్సులు. ఈరోజు కృష్ణా డిస్టిక్లో మణికొండ అనేటువంటి ఒక గ్రామము పంచాయతీ ఉన్నది అనేటువంటిది గత కొన్ని రోజుల క్రితమే నాకు తెలిసింది. వాస్తవంగా మరి RRHEDS ద్వారా USA అలాగే సింగపూర్ వాళ్ళ యొక్క సౌజన్యంతో గుంటూరు, ప్రకాశం, కృష్ణా ఈ 3 జిల్లాల్లో ఈ అకాడమిక్ ఇయర్ 2014 ఇయర్ ఎండింగ్ లోపల ఒక 100 ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలని మేము డిసైడ్ చేశాం. దానిలో భాగంగా మరి ఆల్రెడీ 3 ప్లాంట్స్ ప్రకాశం డిస్టిక్ లో ప్రారంభించడమైనది. మరి ఈ మంత్ 17న సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో పండితం జిల్లా పరిషత్ హై స్కూల్లో లాస్ట్ వీక్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మరి వాటర్ ప్లాంట్ ప్రారంభించడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మరి చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తూ మేము అనేక సేవా కార్యక్రమాలు చిలకలూరుపేటలో చేస్తూ ఒకానొక సందర్భంలో కలిసినప్పుడు, కెనడీ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అని అడిగినప్పుడు, ఇలా వాటర్ ప్లాంట్స్ చేస్తున్నాం సార్ అని మేము చెప్పినప్పుడు, మరి నేను చదివిన స్కూల్ కూడా ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వచ్చు కదా అనేసి సార్ గారు అడిగారు. అంటే వాస్తవంగా ఫస్ట్ గుంటూరు, ప్రకాశం 2 చూద్దాం అనుకున్నాము. కానీ సార్ గారు అడిగిన తర్వాత మేము ఏమంటే రిక్వెస్ట్ పెట్టాం డోనర్స్ కి, ఇట్లా 3 డిస్ట్రిక్ట్స్ ప్లాన్ చేస్తున్నాము కనుక తప్పనిసరిగా కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా శాంక్షన్ చేయాలని మేము రిక్వెస్ట్ పెట్టినప్పుడు మరి డోనర్స్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేశారు. సరే కమిషనర్ గారు ఏదో అడిగారులే చూద్దాంలే అని మేము అనుకున్నాం, కానీ మరి ప్లాంట్ ఇచ్చేటంత వరకు కూడా వదల్లా మమ్మల్ని. సందర్భం వచ్చినప్పుడు అలా గుర్తు చేస్తున్నారు, కెనడీ ఏం చేస్తున్నారు మీరు, వాటర్ ప్లాంట్ చెప్పారు కదా అది ఇదని. ఏదేమైనా మరి ఇక్కడ ఈ రోజు ఈ మణికొండ జిల్లా పరిషత్ హై స్కూల్ కి మరి వాటర్ ప్లాంట్ రావటంలో మరి ప్రముఖ పాత్ర పోషించినటువంటి శ్రీ యేసుదాస్ గారికి మా RRHEDS ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి RRHEDS ద్వారా మరి గుంటూరు, ప్రకాశం 2 జిల్లాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, ఆర్ఫన్స్ కానివ్వండి, ఎక్కువగా మేము హెల్త్ ఎడ్యుకేషన్ మీద మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. మరి దానిలో భాగంగా ఇది కొత్తగా RO ప్లాంట్స్ అంటే వాటర్ ప్యూరిఫికేషన్, ఈ RO సిస్టమ్ ప్లాంట్స్ పెట్టాలనేసి మేము డోనర్స్ అప్రోచ్ అయినప్పుడు, ఎందుకంటే మిడ్ డే మీల్స్ సందర్భంగా అనేక ఏరియాస్ లో ఈ ఫ్లోరిన్ వాటర్ వలన మరి అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.
మరి దానిలో భాగంగా మరి ఈ వాటర్ ప్లాంట్ ప్రాజెక్టు టేకప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము దీన్ని టేకప్ చేయటము, మరి డోనర్స్ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ రావడం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. మరి అలాగే నేను అనేక జిల్లా పరిషత్ స్కూల్స్ ని విజిట్ చేశాను. ఎక్కడెక్కడ నీడి ఉంది, ఎక్కడ వాంటింగ్, మరి ఎక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫెసిలిటీస్ లేకుండా ఉన్నాయి, ఎక్కడ రిమోట్ ఏరియాస్ లో ఉన్నాయి, మరి ఏ స్కూల్ అయితే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి అనేక స్కూల్స్ మేము విజిట్ చేయడం జరిగింది. కానీ నేను స్కూల్ ని విజిట్ చేయకుండా మరి ఈ రోజు ఇక్కడ ఈ ప్లాంట్ ప్రారంభించడం ఇది ఫస్ట్ టైం. కారణం ఏంటంటే దాని కమిషనర్ గారే. ఎందుకంటే తను చదివిన స్కూల్ కాబట్టి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నా మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాకు కోఆపరేట్ చేసినా చేయకపోయినా కానీ కూడా అక్కడ వాటర్ ప్లాంట్ ఇవ్వాలి అనేటువంటి మేము డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి మరి చక్కటి వాతావరణంలో మరి ప్లాంట్ ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా మా ఇంజనీర్ రాజేష్ కూడా నేను ప్రత్యేకతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పనిచేస్తున్న హెచ్ఎం గారికి కానివ్వండి, సిబ్బంది గారికి కానీ నేను చేసే మనవి ఒకటే. ఎందుకంటే నేను వాటర్ ప్లాంట్స్ ప్రారంభోత్సవం చేసేటప్పుడు ప్రతి చోట చెప్పే విషయం ఇక్కడ కూడా నేను చెప్తున్నాను. మరి ఆర్ఓ ప్లాంట్ మెయింటైన్ చేయడం అంటే సామాన్య విషయం కాదు. దాని మెయింటెనెన్స్ ఛార్జ్ వస్తుంది, అలాగే కరెంట్ బిల్లు వస్తుంది. సో దానికి అనుగుణంగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ ఓపెన్ అప్పుడు సహజంగా మీరు ఎగ్జామ్ ఫీజు అని, ఆ ఫీజు అని కలెక్ట్ చేస్తూ ఉంటారు సార్. అలాగే దానిలో భాగంగా మీరు కూడా ఈచ్ స్టూడెంట్స్ దగ్గర ఒక 20-25 రూపీస్ మీరు కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసిన తర్వాత ఆ కలెక్ట్ అయినటువంటి అమౌంట్ మొత్తం కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్ లో మీరు వేసేసుకుంటే దానికి ఎప్పుడన్నా మెయింటెనెన్స్ ఛార్జీ ఏదైనా అవసరం అయినప్పుడు, దాంట్లో ఏదైనా పార్ట్ వేయాలనుకున్నప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా మరి దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. ఏదో నేను వాటర్ ప్లాంట్ ఇచ్చాను కదా, అయిపోయింది కదా అనే ఉద్దేశంతో నేను ఉండలేదు. దాన్ని ఎప్పుడైనా కానీ సరే మేము విజిట్ చేస్తూనే ఉంటాం. దానికి మెయింటెనెన్స్ ఛార్జ్ కానీ మిగతా ఇతరత్ర ఏదైనా ఉన్నా కానీ కూడా సాధ్యమైనంత వరకు మేమే బేర్ చేస్తాం సార్ అది. అలాగే ఇక్కడ చదువుతున్న చిన్నాళ్ళు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే మరి ఈ రోజు ఇన్ని ఫెసిలిటీస్ మీకు ఇస్తున్నారంటే దాని కారణం ఏంటంటే మీరు బాగా చదువుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ రోజు స్టేజ్ మీద ఇంతమంది మరి పెద్దలు కూర్చొని ఉన్నారంటే ఈ రోజు వాళ్ళు ఒక స్థితిలో ఉన్నారు. కానీ ఒకప్పుడు మీలాగే ఇలాగ స్కూల్లోనే చదువుకొని మరి ఈ రోజు ఒక గొప్ప పొజిషన్కి వచ్చారు. కాబట్టి మరి అలాగే మీరు కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా చేసుకొని మంచి స్థితికి రావాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థి మరి ఇక్కడ మీ మధ్య ఉన్నాడు, మరి కమిషనర్ గారు. మరి ఈ రోజు ఆ రోజు ఇలాంటి పరిస్థితులు లేవు. ఆ రోజు చాలా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ఇన్ని ఫెసిలిటీస్ లేవు ఆ రోజు. మరి కానీ ఈ రోజు ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మరి దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా చదవాలని, మంచి అభివృద్ధిలోకి రావాలని, మీరు కూడా మీ వంతుగా సమాజానికి సేవ చేస్తూ సమాజానికి ఉపయోగపడేవారుగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా మరి కమిషనర్ గారికి, అలాగే మరి హెచ్ఎం గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.